చిన్ని నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. భలే ఉంది నాన్న. మరే ఇది తీసుకెళ్ళి అమ్మని పులిసెట్టే మనం నేను మార్కెట్కి పోయేస్తా. అలా జరిగిందన్నమాట. ఏరా సూర్యుడు. నాగరాజు గారు ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? ఈ రోజు భలే చేపలు పడ్డాయండి. చాలా అరుదుగా దొరుకుతాయండి. అవునా? ఏది చూపించు. ఇదిగోండి. రేయ్ ఓ 1000 రూపాయలు ఇచ్చి సరుకు తీసుకో. 1000 రూపాయల? 5000 రూపాయల సరుకండి ఇది. నువ్వు చెప్పింది నిజమేరా సూర్యుడు. నీకు పడింది 5000 రూపాయల సరికే, నేను కాదన్ను. నీకు నీ సరుకు కనబడుతుంది గానీ నేను సంక నాకపోయేది మాత్రం నీకు కనబడడం లేదురా. ఇప్పుడు ఈ సరుకు అంతా ఎత్తడానికి కూలీలు పెట్టాలనా? వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ఈ చేప రంగు మారక ముందే దీన్ని ఐసులో పెట్టాలా? దానికి డబ్బులు ఇవ్వాలా? ఈ సరుకు అంతా ఎత్తడానికి లారీ కావాలా? ఆడాను నా బా మధ్య ఊరకనే తీసుకెళ్ళడానికి. ఆడికి డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ ఎత్తిన సరుకు అక్కడ తెచ్చడానికి అక్కడ మళ్ళీ కూలీలు పెట్టాలా? ఆ చెత్త నా కొడుకులకు కూడా డబ్బులు ఇవ్వాలా? ఎంత మందిని పోషిస్తున్న మహానుభావునిరా. చివరికి నాకు మిగిలేది ఎంత? 1000 రూపాయలు. అది కూడా నీకు ఇచ్చేస్తున్నాను రా. ఇచ్చేరా. దండాలు బాబు. స్వామి పెద్ద కాపురు. ఎరా రంగడు, ఈ ఏడాది అమ్మాయికి పెళ్లి చేస్తుండవా లేదా? కూసంత డబ్బున్నా వెనకేయాలి కదా కాపూరు. నువ్వెంత డబ్బు దాస్తే వయసు దాటిపోయాక ఏం చేస్తావురా? ఈ ఏడాది పెళ్లి చేసే. ఈ ఏడాది చేసేస్తాను. ఎరా సూర్యుడు, ఏంది సరికమ్మేసావా? సముద్రంలో మన వలల చేతికి సిక్కి చేపలు చచ్చిపోతున్నాయి. ఒడ్డుకు చేరాక ఈ నా కొడుకుల చేతిలో మన బతుకులు చచ్చిపోతున్నాయి. ఈ రెండిటికి పెద్ద తేడా ఏం లేదు కాపూరు. బాధపడకరా, ఎల్లప్పుడూ అమావాస్య ఉండదు. కట్టుబాటు చాలయ్యా. ఈ మధ్యన బోధనలు కూడా చేసేస్తున్నాడు అన్నా. బోధనలే కాదు, బ్రోకరేజ్ కూడా చేస్తున్నాడు.